హాయ్ హలో వెల్కమ్ టు హెయిర్ క్రియేషన్స్. ఈరోజు మనం పర్ఫెక్ట్ ఫాల్ స్టిచ్చింగ్ చూద్దాం. మనం ఎప్పుడూ కూడా కింద బార్డర్ ఫాల్ స్టిచ్ చేసేటప్పుడు మిడిల్లోకి పాదం మిడిల్లో గ్యాప్ ఉండి చూడండి, ఆ మిడిల్లోకి మన ఫాల్ అనేది ఉండాలి. సారీ ఫాల్ రెండు సమానంగా ఉండేలా చూసుకోవాలి, రెండు సేమ్ లెంత్లో ఉండాలి. అది మనకి పాదం మధ్య ఓపెన్ పార్ట్లో మిడిల్కి ఉండాలన్నమాట. అంటే మనకి థ్రెడ్ పడేటప్పుడు సగం బయటకు పడుతుంది, సగం ఫాల్ మీద పడుతుంది. ఇది ఎందుకంటే మనకి జాకెట్కి ఎలా అయితే ఓవర్లాక్ వస్తుందో అలా ఆ విధంగా పీచు రాకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వస్తుంది. అలాగే మనం పైన స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సారీ పైనుంచి స్టిచ్ చేయాలి. ఎందుకంటే జార్జెట్ ఇవన్నీ కూడా ఏంటంటే జారిపోతాయి. సో మనం పైన స్టిచ్ చేయడం వల్ల ఏ నొగ్గులు రాకుండా బిగినర్స్ కానీ ఎవరికైనా సరే పర్ఫెక్ట్ ఫాల్ స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది. సో మనం ఇలా కొట్టడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కింద నుంచి కొడితే బిగినర్స్కి నుగ్గులు అలా రావచ్చు. ఇలా అయితే మనం పైనుంచి సారీని అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది, మనకు కనబడుతుంది. అలాగే పైన కుట్టేటప్పుడు మనం సారీ మీద పడకూడదు. ఎప్పుడు కూడా నిడిల్ ఫాల్ ఎంత లెంత్లో ఉందో ఫాల్ చివరన మనకి కుట్టు పడాలి. అలాగే మనకి అంచులు కుట్టేటప్పుడు థ్రెడ్ని పట్టుకొని ఫస్ట్ అప్పుడు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది అందంగా వస్తుంది. అలాగే మనం ఎప్పుడు కూడా తక్కువ పెట్టాలి. ఇప్పుడు అంచులు కుట్టేటప్పుడు తక్కువ పెట్టాలి. ఎక్కువ పెట్టేస్తుంటే బాగా లాభం వచ్చేస్తుంది. సో కట్ లెంత్లో తక్కువ పెట్టుకుని మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా సేమ్ లెంత్ ఫ్యాబ్రిక్ని మనం పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.